రైతులతో మాట్లాడాకే పరిహారం ఫైనల్. ఇగో నేను ఇదే చెప్తాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను కొన్ని విషయాలు ఎందుకు మెచ్చుకుంటా అంటే, గతంలో మనకు ఏది ఎక్స్ప్రెస్ చేసేటువంటి ప్రశ్నించే ఆ తత్వం గతంలో లేకుండే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. మనం ఎంతైనా ఉద్యమాలు చేయండి, మన ఉద్యమాల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా మనం ఉద్యమాలు చేస్తాంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉన్నది. వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి ఆ ప్రభుత్వానికి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకు చీమ కుట్టినట్టు ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంది, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి కార్యాచరణ తీసుకోవాలి తప్ప రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి, అది ఎవరో వాళ్ళు నాకు అర్థం కాని విషయం కామెడీ అనిపిస్తుంది. ఆ టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసుకునేటోళ్ళు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలే. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని ఎందుకంటారు? మీకేం అవసరం? రేవంత్ రెడ్డి గద్దె దిగితే మీకు వస్తాయా ఉద్యోగాలు? వస్తాయా? కేసీఆర్ మళ్ళీ వచ్చిందనుకోండి మీ తాట తీస్తాడు, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వడు. అది గుర్తుపెట్టుకోండి. అంతో కొంత మనము ప్రశ్నించే తత్వం ఉన్నది. ఉద్యమాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. అన్నీ ఇంత స్వేచ్ఛగా ఉంటుండే మీరు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే విధంగా మీ ఉద్యమాలు ఉంటాయంటే ఇది కుదరదు. ఇలాంటి వాటికి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయం. మీరు ఉద్యమాలు చేయండి, ఉద్యమాల ద్వారా మీ పరిష్కారమే విధంగా మాలాంటి గొంతుకలు ఉంటాం తప్ప ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఏదో ఉద్యమ కార్యాచరణ తీసుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు పడతా అంటే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయం. దయచేసి అర్థం చేసుకోండి.